హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఐటమ్స్తో మనం స్టార్ట్ చేద్దాం. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి, కాంగ్రెస్ అగ్రనేతలను కోరుతూ పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో తీర్మానం. పార్లమెంట్ ఎన్నికల్లో సమన్వయంతో పనిచేయాలి. దీపదాస్ మున్షి, గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని పిప్పి చేసింది, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నట్లు ఒక వార్త. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తీర్మానించింది. బుధవారం ఇందిరాభవన్లో పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని పీసీసీ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీ రాష్ట్ర నూతన ఇన్ఛార్జిగా నియమితులైన దీపదాస్ మున్షిని సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు సత్కరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి సహకరించిన తెలంగాణ ప్రజలకు, ఏఐసీసీ నాయకులకు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేసిన మాణిక్రావు ఠాకరే పార్టీ విజయానికి చేసిన కృషిని అభినందిస్తూ ఇంకో తీర్మానం చేశారు. సమావేశ ఆరంభంలో 6 గ్యారెంటీల అమలు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించి సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఇది నిన్న తెలంగాణ పీసీసీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కొత్తగా తెలంగాణ పీసీసీ ఇన్ఛార్జిగా నియమించబడ్డ దీప్దాస్ మున్షి నిన్న ఫస్ట్ టైం వచ్చారు హైదరాబాద్కి. వారిని అభినందిస్తూ ఒక తీర్మానం, అదేవిధంగా పాత ఇన్ఛార్జి మాణిక్రావు ఠాకరే ఎవరైతున్నారో వారు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు తెలంగాణలో కృషి చేసినందుకు వారిని అభినందిస్తూ ఒక తీర్మానం, సోనియా గాంధీని తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయాలని చెప్పి పీసీసీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒక తీర్మానాన్ని అధిష్టానానికి పంపినట్లు ఒకటి తీర్మానము చేశారు. అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు, నామినేటెడ్ పదవుల భర్తీ, ఎంపీ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధత విషయం కూడా పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించినట్టు ప్రధానంగా ఒక వార్త ఈనాడు పేపర్లో రాశారు. గతంలో కూడా ఒకసారి హైకమాండ్కి సోనియా గాంధీ కానీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు ఇక్కడ తెలంగాణ నుంచి పోటీ చేయాలి, అది కూడా మెదక్ కానీ, నల్గొండ కానీ, ఖమ్మం స్థానం నుంచి అన్నట్లు కూడా ఒక తీర్మానాన్ని పంపారు. మళ్ళీ అదే విషయాన్ని ఈరోజు సోనియా గాంధీని స్పెసిఫిక్గా పోటీ చేయాలి అని చెప్పి స్థానం ఎక్కడనే చెప్పలేదు, తెలంగాణ నుంచి అయితే పోటీ చేయాలి అని ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేసి హైకమాండ్కి పంపిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ ఇయ్యటంలో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీ అప్పటి యూపీఏ చైర్పర్సన్గా ఉన్నారు కాబట్టి వారు ఇక్కడ నుంచి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణలో స్పెసిఫిక్గా ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి, ఆ మైలేజ్ రావడానికి కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పీసీసీ చాలా సీరియస్గా దానిపైన చర్చిస్తుంది. సోనియా గాంధీతోని ఇక్కడ పోటీ చేయించాలనే కృషి బాగా చేస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. అదేవిధంగా ఈ పరిపాలన, 6 గ్యారెంటీలు, నామినేటెడ్ పదవులు, ఎంపీ ఎన్నికలకు సన్నద్ధతపై కూడా విస్తృతంగా చర్చించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వారికి కంపల్సరీగా పదవులు ఇంటికే వస్తాయని కూడా పీసీసీ అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించారు ఆ మీటింగ్లోనే. ఎందుకంటే కష్టపడ్డ వ్యక్తులు ఎవరో మాకు పార్టీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంది, ఆ వ్యక్తులకు ఇంటి దగ్గరకే పదవులు వస్తాయి, మీరు మంత్రుల చుట్టూ అదేవిధంగా పార్టీ నాయకుల చుట్టూ తిరిగే అవసరం లేదని కూడా ఒక సూచన పార్టీ క్యాడర్కి చేసినట్టు అవకాశం దీంట్లో చెప్తున్నారు. అదేవిధంగా వారు చాలా కీలకంగా కూడా మాట్లాడారు. మేము ఈరోజు బుగ్గకారులలో అధికారంలోకి తీసుకొచ్చి బుగ్గకారుల్లో తిరుగుతున్నామంటే పార్టీ క్యాడరు, పార్టీ కార్యకర్తలే దానికి మూలం, దానికి బేసు. కాబట్టి కంపల్సరీగా మేము గుర్తిస్తాం, కష్టపడ్డ ఎవరైతే పార్టీ క్యాడర్ ఉందో వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనం చూడొచ్చు నిన్న. అదేవిధంగా నీటిపారుదల శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, సీఎం కార్యాలయం ఓఎస్డీగా వేముల శ్రీనివాస్, రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు, ఐపీఎస్ల బదిలీలు, పిఎస్సి సీఈఓ సైతం వెయిటింగ్లో ఉన్న పలువురికి పోస్టింగ్లు. స్మితా సబర్వాల్ గత 10 సంవత్సరాలుగా సీఎంఓ సెక్రటరీగా, నీటిపారుదల సెక్రటరీగా, అదేవిధంగా అసలు ప్రభుత్వంలో ఒక కీలకమైన అధికారిగా పనిచేశారు. సీఎం దగ్గర అత్యంత సన్నిహితంగా ఉంటూ కీలకమైన అధికారిగా, ప్రభుత్వ యంత్రాంగంలో టాప్ లెవెల్లో ఉన్న ఆఫీసర్గా వారికి చాలా ప్రయారిటీ ఇచ్చింది గత ప్రభుత్వం. వారిని నిన్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీ ఇచ్చారు. ఒక రకంగా చూస్తే నిన్న దాదాపు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆఫీసర్లు చాలా బదిలీ జరిగాయి. దాంట్లో ఐపీఎస్లుకి పోస్టింగ్లు ఇచ్చారు. దాదాపు 23 మంది ఐపీఎస్లు బదిలీ చేశారు, ఐఏఎస్లను కూడా బదిలీ చేశారు. దాంట్లో ఈ ప్రభుత్వం ప్రయారిటీ ప్రకారం ఎవరిని ఎక్కడ పెట్టాలనేది చూసి పెట్టినట్టు మనకు కనిపిస్తుంది. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ మీద ఒక దృష్టి పెట్టాలి కాబట్టి
వారికి సంబంధించిన ఆఫీసర్ని, వారికి అనుకూలమైన ఆఫీసర్ని అంటే అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క వ్యూహాలు, వారి యొక్క లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క లక్ష్యాలను నెరవేర్చడానికి ఎవరైతే పనికి వస్తారో వాళ్ళని పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన ఐటమ్స్ని చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా పిసిసి కార్యవర్గ సమావేశానికి సంబంధించి హెడ్డింగ్ ఐటమ్గా పెట్టారు. టార్గెట్ 17, కనీసం 12. రాష్ట్రంలో లోక్సభ సీట్లన్నీ గెలవడం లక్ష్యంగా పనిచేద్దాం. 8 నుంచి 12 తేదీ దాకా నేతలతో సమీక్షలు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సముచిత స్థానం. చెరుకు తోటలో అడవి పందుల్లా బీఆర్ఎస్ దోపిడీ. ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలు ఇరిగినా వారికి బుద్ధి రాలే. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తథ్యం. దానిపై సిబిఐ విచారణ చేయించాలని కిషన్ రెడ్డి అడగడం దొంగను గజ దొంగకు పట్టించాలనడమే. టీపీసీసీ విస్తృత భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ సమావేశంలో తీర్మానం. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం. నిన్న పిసిసి సమావేశంలో ప్రధానంగా టార్గెట్ 17 అంటే తెలంగాణలో 17 పార్లమెంటు లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం 17కు 17 గెలవాలని టార్గెట్ పెట్టుకుందాం, కనీసం 12 అయినా గెలవాలి అని పిసిసి ఒక టార్గెట్ పెట్టుకున్నట్లు ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దాంట్లో ఈ నెల 8 నుంచి 12 వరకు సమీక్షా సమావేశాలు కూడా దీనిపైనే ఉంటాయని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా చెరుకు తోటలో పడి అడవి పందులు దోపిడీ ఎట్లయితే చేస్తాయి, చెరుకు తోటలో పడి అడవి పందులు ఏ విధంగా అయితే చెరుకు తోటలో దోపిడీ చేస్తాయి, అట్లా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు దోపిడీ చేశారని కూడా చెప్పారు. అదేవిధంగా ఎన్నికల్లో బోర్ల పడి బొక్కలు ఇరిగినా బుద్ధి రాలే మీకు అని చెప్పి కూడా చెప్పారు. కాళేశ్వరం అవినీతిపై జ్యుడిషియల్ విచారణ తప్పనిసరిగా చేస్తాం. కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీకి కిషన్ రెడ్డి అడగటం అంటే దొంగని గజ దొంగకు పట్టించినట్లే. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మద్దతు కాళేశ్వరం అవినీతిలో ఉందని వారి ఉద్దేశం అన్నమాట. కాబట్టి మేమే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అన్నట్లు కూడా ఒక కామెంట్ చేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి. అదేవిధంగా కీలకంగా నిన్న పిసిసి సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం ఏంటంటే, మరి అది అమలు అవుతుందా లేదో కానీ ఇందిరమ్మ కమిటీలు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, గతంలో జన్మభూమి కమిటీలు అని ఉండేవి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో, తర్వాత ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా ఈ గ్రామ స్థాయిలో గ్రామ సచివాలయాలను పెట్టారు. అట్లానే ఇందిరమ్మ కమిటీలని పార్టీ కాకపోయినప్పటికీ ఆ గ్రామానికి సంబంధించిన అన్ని సామాజిక వర్గాలు, మహిళలు అందరికీ సముచిత స్థానం ఇస్తూ ఒక 5-6తో ఒక వార్డుకి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలోని అభయస్థం కానీ, ప్రజా పరిపాలన స్కీములు కానీ, 6 గ్యారెంటీల స్కీములు కానీ అమలయ్యే విధంగా, అందరి అర్హుల్ని గుర్తించే విధంగా, అర్హులకి ఈ స్కీములు అందే విధంగా ఆ కమిటీ సూచనలు చేస్తుందని చెప్పి మరి ఒక ఇందిరమ్మ కమిటీలు వేస్తామని పార్టీ సమావేశంలో చెప్పారు. కాబట్టి అంటే గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులు, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను పెడతారా, మరి జనరల్గా న్యూట్రల్ పీపుల్ని పెడతారా చూడాలి. ఇందిరమ్మ కమిటీలు అనే కొత్త వ్యవస్థను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు, దట్టు 6 గ్యారెంటీల అమలుకి మరియు ఇతర పథకాల అమలుకి వారి యొక్క సూచనలను బేస్ చేసుకుంటారని కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇచ్చారు. ఇంకోటి ఇంట్రెస్టింగ్, రైతులకు సంబంధించి ఖరీఫ్ నుంచి పంటల బీమా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి జూన్లో శ్రీకారం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో చేరుతారా? రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకం అమలు చేస్తుందా? సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కీలక నిర్ణయం. 5 ఎకరాల వరకు ఉచిత ప్రీమియంకు డిమాండు. పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. గుజరాత్, బెంగాల్, బీహార్, జార్ఖండ్లలో సొంత పథకాలు. వివిధ కారణాలతో పంటలు నష్టపోతే రైతులకు తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం తీసుకొస్తాం. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలా చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రూపొందించిన అభయస్థం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఇది. దీన్ని నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. 5 ఏళ్లుగా రాష్ట్రంలో అటకెక్కిన పంటల బీమా పథకాన్ని వచ్చే వానాకాలం అంటే సీజన్ ఖరీఫ్ నుంచి జూన్ నుంచి అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది. అయితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమల్లోకి తీసుకొస్తారా లేక కొత్త పంటల బీమా పథకానికి రూపకల్పన చేస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు ఆల్రెడీ గుజరాత్, బెంగాలు, బీహారు, అదేవిధంగా జార్ఖండ్లో ఆ రాష్ట్రానికి సంబంధించి సొంతంగా వాళ్ళు ఒక ఫ్రేమ్ చేసుకున్నారు స్కీమ్ని, ఈ పంటల బీమాకు సంబంధించి. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని పెట్టింది. దాంట్లో
చేరటానికి సుముఖంగా ఉన్న రాష్ట్రాలను చేర్చుకున్నారు, చేరటానికి సుముఖంగా లేని రాష్ట్రాలకు సొంతంగా పెట్టాయి. మన తెలంగాణలో అయితే అది లేదు, ఇది లేదు. గత ప్రభుత్వం 5 ఏళ్లుగా పంటల బీమాకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఆ తీసుకోకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. అది వరదలు కావచ్చు, వర్షాలు ఎక్కువై కావచ్చు, లేదంటే వర్షాలు లేకపోవడం వల్ల కావచ్చు, రకరకాల ఇబ్బందులతో ఆ పంటలు నష్టపోతే వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చింది. రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సందర్భంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి చూస్తామని చెప్పి, ఇచ్చే అవకాశాన్ని చూస్తాం, తప్పనిసరిగా రైతులను ఆదుకుంటాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి, అదే పంటల బీమాని కూడా ప్రవేశపెడతామని చెప్పారు. దాంట్లో ఇప్పుడు రైతుల నుంచి వస్తున్న డిమాండ్ ఏంటంటే పంటల బీమా పెట్టాలి, అది కూడా రైతు యూనిట్గా, మండలం యూనిట్గా, జిల్లా యూనిట్గా పెట్టడం వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కనీసం గ్రామ యూనిటా రైతు యూనిటా పెట్టుకోవాలి, పెట్టి ఇవ్వాలి. అది కూడా 5 ఎకరాల లోపు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ప్రీమియాన్ని, ఆ పాలసీ ప్రీమియం ఏదైతుందో దాన్ని ప్రభుత్వమే చెల్లిస్తే రైతులకి అండగా ఉన్నట్లు ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే రైతు సంక్షేమం అనేది ముఖ్యం, రైతులని ఇబ్బందుల్లో పడకుండా చూడటం అనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి దట్టు కాంగ్రెస్ పార్టీ పదే పదే అంటుంది మాది రైతు సంక్షేమ రాజ్యం, రైతుల రాజ్యం అని. కాబట్టి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఉచితంగా బీమా ఇచ్చే అవకాశాన్ని చూడాలి, పంటల బీమా. అదే ఇన్పుట్ సబ్సిడీ కూడా మీరు అన్నట్టు ఎన్నికల్లో చెప్పినట్టు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం వల్ల కూడా రైతుల యొక్క ఆర్థిక స్తోమత పెరిగే అవకాశం ఉంటుంది, పరిపుష్టి అయ్యే అవకాశం ఉంటుంది. వారు అధైర్యపడకుండా ఏదన్నా నష్టపోయినా కానీ ఇబ్బంది లేదు, ప్రభుత్వం ఆదుకుంటుంది, బీమా ఉంది కాబట్టి అనే ఒక ధైర్యం ఉంటుంది. దాన్ని కంపల్సరీగా వేయాలి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, బిజినెస్ చేసేవాళ్ళు, ఇండస్ట్రియలిస్టులు, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ యొక్క ఏదైతే ఇన్సూరెన్స్ ఉండటం వల్ల వాళ్ళు నష్టపోకుండా వారి యొక్క బిజినెస్లు చేసుకుంటారు. కానీ రైతు కాడికి వచ్చే వాళ్ళకి అట్లాంటి సిస్టమ్ లేదు. రైతులు నిర్లక్ష్యానికి గురి చేయబడుతున్నారు. రైతే రాజు, రైతే ఈ దేశానికి మనకి మూలము అనే పరిస్థితి. ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు రైతాంగము, వ్యవసాయం మూలాధారమైనప్పుడు 70% మంది రైతులు, వ్యవసాయం మీద ఆధారపడ్డ ప్రజలు ఈ దేశంలో ఉన్నప్పుడు ఆ నిర్ణయాలు కూడా 70% మందికి సంబంధించి మేలు చేసే విధంగా ఉండాలి తప్ప కీడు చేసే విధంగా ఉండొద్దు. తప్పనిసరిగా ఇది చాలా మంచి స్కీము. ప్రభుత్వం ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కాకపోయినప్పటికీ వీళ్ళు సొంతంగా ఇంకా ఫ్రేమ్ చేసి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి ఈ పంట బీమాను ఉచితంగా ఇవ్వగలిగితే, 5 ఎకరాల పైన ఉన్న రైతులకి నామినల్గా కొంత బీమా పెట్టి, పాలసీ ప్రీమియం పెట్టి అందరు రైతుల్ని అందులోకి తీసుకురావడం వల్ల రైతాంగం నష్టపోయే అవకాశం ఉండదు, రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే అవసరం ఉండదు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. రైతులను ఆదుకోవడం అనేది చాలా కీలకమైన విషయం. ఇది చాలా మంచి స్కీము. దీన్ని తీసుకురావాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన న్యూస్ ఐటమ్స్ని చూద్దాం. నమస్తే తెలంగాణలో తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం, దళం, గళం. ఢిల్లీలో తెలంగాణ వాణిని వినిపించేది గులాబీ పార్టీయే. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు, వారికి స్వప్రయోజనాలే ముఖ్యం. కాంగ్రెస్ హామీల అమలుకు ఇంకా 70 రోజులే అని కేటీఆర్ అన్నట్లు ఒక వార్త. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ఏ శ్రీరామక్ష. మత పిచ్చి తప్ప తెలంగాణకు బీజేపీ ఏమిచ్చింది? ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం హామీలు 420 గడువులోగా హామీలన్నీ అమలు చేసి తీరాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లోని పొరపాట్లు సరిదిద్దుకుంటాం. లోక్సభ వారీగా సమావేశాలు, అసెంబ్లీ భేటీలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పార్టీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడినట్లు తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం, దళం, గళమట. ఢిల్లీలో తెలంగాణ వాణిని వినిపించేది గులాబీ పార్టీ మాత్రమే అని కేటీఆర్ అంటున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఒక నినాదాన్ని ఇచ్చారు. ఇప్పుడు కూడా తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం, దళం, గళం అన్నారు. గత ఎన్నికల్లో ఏం చెప్పారంటే కారు 16 అని ఒక నినాదాన్ని ఇచ్చారు. సారు అంటే కేసీఆర్, కారు అంటే వాళ్ళ గుర్తు, 16 అంటే 16 పార్లమెంట్ స్థానాలు గెలవాలని ఒక నినాదాన్ని ఇచ్చారు. ఇచ్చి 9 స్థానాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ఏ తెలంగాణకి బలం, గళం, దళం అని ఒక నినాదం ఇచ్చారు. మరి ఈసారి కనీసం ఆ 9 స్థానాలైనా నిలబెట్టుకునే పరిస్థితి ఉందా లేదా అనేది చూడాలి.
ఎందుకంటే వాళ్ళు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా విస్తృత స్థాయి సమావేశాలు పెడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ లోక్సభ ఎన్నికలు అనేది చావో రేవో అనే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోతే పార్టీ ఇంకా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. పార్టీ నాయకులు చేజారిపోయే పరిస్థితి ఉంది. క్యాడర్ కూడా నిరుత్సాహపడి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి, పార్టీ తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని ఎక్కువ స్థానాలకి గెలవాలనే ఒక ప్రయత్నంలో ఉన్నారు. కానీ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఎందుకంటే గతంలో 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్లోనే ఎలక్షన్స్కి వెళ్తే 17 స్థానాలకి కేవలం 9 స్థానాలే వచ్చాయి. కానీ వాళ్ళు సారు కారు 16 అని ఒక నినాదం ఇచ్చారు. 16 పోయి 9కి వచ్చింది. మరి ఈ 9 పోయి ఈసారి దేనికి వస్తుందనేది చూడాలి. ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు వాతావరణాన్ని చూస్తే కనిపిస్తుంది. కానీ మరి చెప్తుండ్రు తెలంగాణకు మేమే శ్రీరామరక్ష, బీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష, మేము తప్ప వేరేవాడు మాట్లాడు, తెలంగాణ అనే పదాన్ని ఉచ్చరించాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ అక్కడ ఉండాలి అని చెప్పి మళ్ళీ ఒక సెంటిమెంటు గేమ్ ప్లాన్ చేస్తున్నట్లు మనకి అర్థమవుతుంది. చూడాలి ఏం చేస్తారో. ఇది ఇంకోటి ప్రధానంగా బగ్గుమన్న ఇథనాల్ నిర్మల్ జిల్లాలో ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ 10,000 మంది ఆందోళన. ఫ్యాక్టరీ గోడలు, షెడ్ల ధ్వంసం, కారుకు నిప్పు, రంగంలోకి పోలీసులు, అన్నదాతలపై లాఠీ, ఫ్యాక్టరీని తరలించుకుంటే ఆందోళన ఉధృతం, కర్షకుల హెచ్చరిక, నేడు బంద్కు పిలుపు, రైతులపై లాఠీ చార్జీ. నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించాలని అక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసి వర్కులు జరుగుతుంటే అక్కడ ఉన్న రైతాంగం ఆ స్మెల్ కానీ ఆ పొల్యూషన్ వల్ల వ్యతిరేకిస్తున్నారు దాన్ని. కానీ గత ప్రభుత్వ హయాంలోనే దాని యొక్క అనుమతులన్నీ వచ్చినాయి. వాళ్ళు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు రైతులు వ్యతిరేకించి దాదాపు 10,000 మంది రైతులు ఎట్ ఏ టైం వచ్చి అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ప్రహరీలు మొత్తాన్ని పడేసి అక్కడ చాలా విధ్వంసం సృష్టించినట్లు ఒక వార్త వచ్చింది. దానిపైన లాఠీ చార్జీ కూడా చేసినట్లు. కానీ ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం అయినా ఆలోచించాలి. అక్కడున్న గ్రామాలకి ఇథనాల్ పరిశ్రమ అంటే చాలా పొల్యూషన్ ఉంటుంది, కాలుష్యం ఉంటుంది. అక్కడున్న గ్రామాలు రేపు తాగడానికి నీళ్ళు ఉండే పరిస్థితి ఉండదు, పంటలు పండించుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇక్కడ ఫార్మా కంపెనీలు, ఇటు దివీస్ కానీ చౌటప్పల దగ్గర, ఇటు పటాన్చెరు దగ్గర ఉన్న ఫార్మా కంపెనీల వల్ల అక్కడ ఉన్న ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడి అనేక రకాల రుగ్మతలకి జబ్బులకి గురై చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకసారి ఫ్యాక్టరీ స్థాపించడం జరిగితే అక్కడ తీసేయడానికి అవకాశం ఉండదు. ఆ ప్రజలు దానికి అలవాటు పడాల్సిందే, ఆ రోగాలను బారిన పడాల్సిందే, చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం అయినా, ఇది పాత ప్రభుత్వంలో ఇచ్చిన అనుమతి, కొత్త ప్రభుత్వం అయినా అనుమతిని రద్దు చేసి కాలుష్యం వల్ల ఇబ్బంది లేని దగ్గర ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లలో పెట్టుకుంటే, నిర్మానుష్యమైన ప్రాంతాలు, ప్రజా జీవనం లేని ప్రాంతాల్లో పెట్టుకుంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్ప ఈ విధంగా ఇథనాల్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, పెట్రోకెమికల్ కంపెనీలు ఇట్లాంటి ప్రజల జనజీవన స్రవంతి మధ్యలో పెట్టడం వల్ల జనాలు ఇబ్బంది పడే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మనం ఇటు చౌటప్పలు కానీ అటు పటాన్చెరు కానీ ఆ ఏరియాలో ఆడ బొంతపల్లి, సంగారెడ్డి జిల్లా బొంతపల్లి కానీ రకరకాల అసలు ఆడ ఒక గంట సేపు మనం నిలబడలేము అక్కడ పోతే. ఆ స్మెల్ కానీ ఒక దుర్గంధమైన స్మెల్ వస్తుంది. కానీ మరి అక్కడ ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, ఎట్లా ఉంటున్నారో వాళ్ళ ఓపికగా చెప్పాలి తప్ప అట్లాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇథనాల్ పరిశ్రమని అక్కడ నిర్మల్ జిల్లాలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. 10,000 మంది ఎట్ ఏ టైం వచ్చి జమ అయ్యారంటే అంత ఈజీ ముచ్చట కాదు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకొని దాన్ని రద్దు చేస్తే అక్కడ ప్రజలకు మేలు చేసినట్లయితే తప్ప, లేదంటే వాళ్ళు ఆ పొల్యూషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. అదే నెక్స్ట్ వెలుగు పత్రికలో ఈరోజు వచ్చిన ఐటమ్స్ చూద్దాం. వెలుగులో కూడా సేమ్ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో సీఎం చేసిన కామెంట్స్, అదేవిధంగా మా కొద్దీ విత్తనాల ఫ్యాక్టరీ అని నిర్మల్ జిల్లా దిలావర్పూర్, నర్సాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ రైతులు బుధవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకొని కంపెనీ ఆఫీసును ధ్వంసం చేశారు. నిర్మాణ సామాగ్రితో పాటు ఓ కారుకు నిప్పెట్టారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా దివాలాపూర్, నరసాపూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ కంపెనీకి సంబంధించి దాదాపు 10,000 మంది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిర్మిస్తే మేము అడ్డుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పి కూడా వాళ్ళు చాలా సీరియస్గా అదంతా దాడి చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించి దీన్ని డ్రాప్ చేయాలి. ఇక్కడ ఇథనాల్
కంపెనీ లేకుండా చేస్తేనే అక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఉంటుంది. జనజీవనం లేని ప్రాంతాల్లో పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది తప్ప జనాలని ఇబ్బంది పెట్టుకుంటూ జనాల్ని వాళ్ళ యొక్క ఉసురు పోసుకుంటూ అక్కడ ఫ్యాక్టరీలు పెట్టి సాధించేది ఏమీ లేదు. కాబట్టి ఇంకోటి రేవంత్ రెడ్డి కామెంట్స్, బోర్లా పడి బొక్కలు విరిగిన బుద్ధి రాలే, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ ఫైర్, నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల, చెరుకు తోటలో అడవి పందుల రాష్ట్రాన్ని దోచుకున్నారు, లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు కనీసం 12 గెలవాలి, కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు, నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు, బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి, విస్తృత పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు, కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బోర్లాపాడి బొక్కలు ఇరిగినా మీకు బుద్ధి రాలేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల అయినా కాకముందే కాంగ్రెస్ పార్టీ హామీలపైన పుస్తకాలు వేసి పంచుతారా, చెరుకు తోటలో పడ్డ అడవి పందుల లెక్క రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు అని చెప్పి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చాలా హాట్గా మాట్లాడిన పరిస్థితి. కిషన్ రెడ్డి పైన కూడా ఆయన చాలా కామెంట్ చేశారు. కిషన్ రెడ్డి నిన్న సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు రాయట్లేదు లెటరు, సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాస్తే నేను 48 అవర్స్లో సిబిఐతో ఎంక్వైరీ చేయించే ప్రయత్నం చేస్తానని అన్నదానిపైన కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరం పై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గింది అనే కాబట్టే సిబిఐ ఎంక్వైరీ, ఎందుకంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి సొమ్ము ఏదైతే ఉందో బీజేపీ పార్టీ నాయకులకి, మోదీకి, అమిత్ షాకి పోయింది అని పదే పదే కాంగ్రెస్ పార్టీ అంటుంది. వాళ్ళిద్దరూ తోడు దొంగలే అని చెప్పి ఆ కంటెక్స్ట్లో వారు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అని చెప్పి ఒకటి అన్నారు. నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు, రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అనేక సార్లు సిబిఐ ఎంక్వైరీ చేయాలి కాళేశ్వరం అవినీతి పైన, తప్పనిసరిగా దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రానికి లెటర్లు రాయడం జరిగింది, కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దాన్నే ఆయన ఇప్పుడు అంటున్నారు నేను అడిగినప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని. కానీ ఒక ముఖ్యమంత్రిగా, ఒక పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ఒక ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నారు అంటే అసలు ఆడ టెక్నికల్గా ఏముందనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీకుంది. కానీ మీరు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది మీరు చెప్పే కామెంట్స్. నేను అడిగినప్పుడు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేయాలంటారు. మీరు అడిగితే చేసే వీలు ఉంటుందా సిబిఐ ఎంక్వైరీ? సిబిఐ ఎంక్వైరీ ఒక రాష్ట్రంలోకి వచ్చి సిబిఐ అధికారులు కానీ సిబిఐ యంత్రాంగం ఎంక్వైరీ చేయాలంటే ఒక సిస్టమ్ ఉంటుంది, 2 పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి ఏంది, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వాలి, ఫలానా ఇష్యూ పైన ఏదైనా వ్యక్తి దీనిపైన సిబిఐతో ఎంక్వైరీ చేయండి అని కోర్టుకి వెళ్తే కోర్టు డైరెక్షన్ చేస్తే సిబిఐ డైరెక్టర్ని అప్పుడు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఉంటుంది. లేదు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని సో అలిగేషన్స్ పైన మా పైన వచ్చినాయి కాబట్టి మా సిబిఐ ఎంక్వైరీకి మేము అనుమతిస్తున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి అఫీషియల్గా స్టేట్ గవర్నమెంట్ లెటర్ రాస్తే వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఈ 2 పద్ధతులు కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు లేదా పార్టీకి సంబంధించిన అధ్యక్షులు లేదా సివిల్ సొసైటీనో ప్రజా సంఘాలు లెటర్లు రాస్తే సిబిఐ ఎంక్వైరీ చేయదు, అది మీకు తెలుసు అని చెప్పి నేను అడిగినప్పుడు ఎందుకు చేయలేదంటే మీరు అడిగితే చేసి ఇంకోళ్ళు అడిగితే చేస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అడుగుతారు సిబిఐ ఎంక్వైరీ. కానీ దానికి ఒక సిస్టమ్ ఉందనేది మీకు తెలుసు ఒక ముఖ్యమంత్రిగా. ఆ సిస్టాన్నే ఇప్పుడు బీజేపీ పార్టీ అడుగుతుంది మీరు లెటర్ రాయండి అని. అప్పుడు ఎందుకు చేయలేదంటే అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు సిబిఐ ఎంక్వైరీ, ప్లస్ మీలాంటి వాళ్ళు ఎవరైనా కోర్టుకు పోయి డైరెక్షను తేలేదు. ఆ 2 లేవు కాబట్టి చేయలేదనేది బీజేపీ పార్టీ యొక్క వాదన. మీరు ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటే సిబిఐతో ఎంక్వైరీ చేయాలని ఒకవేళ సిబిఐ పైన మీకు నమ్మకం ఉండి చేయించదలుచుకుంటే సిబిఐ ఎంక్వైరీ అడగండి, లెటర్ రాయొచ్చు యాజ్ అఫీషియల్గా సీఎంగా రాస్తే ఇమీడియట్లీ వస్తారు, వాళ్ళు చేస్తారు. లేదు మేము సిబిఐ పైన నమ్మకం లేదంటే అది ప్రకటించండి, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా సాధ్యాసాధ్యాలు చూసి మీరు ప్రకటన చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పటికే దాదాపు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి 3-4 అంశాలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సిట్టింగ్ జడ్జితో అంటున్నారు. ఆ సిట్టింగ్ జడ్జి అలాట్మెంట్ ఎట్లా అయింది, జ్యుడిషియల్ ఎంక్వైరీ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందో తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఉంది. సిబిఐ ఎంక్వైరీకి మీరే అడిగారు అంటున్నారు. ఇప్పుడు మీకు నమ్మకం ఉందా లేదా ఒక ప్రకటన చేయాలి ముఖ్యమంత్రిగా. కేంద్రం ఆధీనంలో ఉండే సిబిఐపై మీకు నమ్మకం ఉండే కదా ఆ రోజు లెటర్ రాసింది సిబిఐ ఎంక్వైరీ చేయండి అని. మరి ఈరోజు కూడా ఆ రోజు మీరు రాసిన లెటర్కి విలువ లేదు, ఎందుకంటే ఒక పిసిసి అధ్యక్షుడిగా రాశారు, దాన్ని ఎవరు పట్టించుకోరు. ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా రాస్తే ఇమీడియట్గా చర్యలు ఉండే అవకాశం ఉంటుంది, రాయండి రాస్తే. ఇట్లా ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధానాన్ని
మీరు పాటించద్దు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా అదే పరిస్థితి. ఈరోజు మీరు బీజేపీ మీరు సిబిఐ ఎంక్వైరీకి లెటర్ రాయండి మేము చేస్తాం, లెటర్ రాయండి మేము చేస్తాం అంటాం. అనేక అంశాలపైన బీజేపీ పార్టీ నాయకులు హైకోర్టుకి సుప్రీంకోర్టు మెట్లెక్కిన పరిస్థితి. ఎస్, మీరు పోవచ్చు కదా హైకోర్టుకు సుప్రీంకోర్టుకు పోయి డైరెక్షన్ తెప్పించుకొని సిబిఐని పార్టీ చేస్తూ ఎంక్వైరీ చేయొచ్చుగా కాళేశ్వరం పైన. అప్పుడే 10 సంవత్సరాల్లో పదే మీరు అనేది కాళేశ్వరం ఏటీఎం, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, సీఎం కేసీఆర్ కుటుంబం, అదే అప్పటి సీఎం కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తాం, దాంట్లో డౌట్ లేదు, జైలుకు పోతాడు. ప్రతి ఢిల్లీ నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు అదే చెప్పేది. మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇట్లా అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ ప్రజలతోని గేమ్లు ఆడుతున్నాయి తప్ప వీళ్ళల్లో ఎవరికి చిత్తశుద్ధి లేదు అని అనిపిస్తుంది. వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళున్నప్పుడు వాళ్ళు విమర్శలు చేసుకోవడం తప్ప ప్రజలకి మేలు చేసే కార్యక్రమం లెక్క కనిపించట్లేదు, టైంపాస్ కార్యక్రమం లెక్క కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోతే ప్రజలే బంద పెడతారు. కేటీఆర్ కాళేశ్వరంపై ఏ విచారణకైనా సిద్ధం, తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే. ఇక ఈ మాటలతోనే మీకు వచ్చిన ఇబ్బంది, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది, బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలు విరక్తి చెందింది ఎక్కడంటే ఈ కవితను, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఓవర్ యాక్షన్, ఓవర్ మాటలు మాట్లాడుతారన్నమాట. తెలంగాణ అంటే గుర్తుకొచ్చేది కేసీఆర్ మాత్రమే అట. తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తు వస్తారంటే ఒక అందం. కేసీఆర్ మాత్రమే గుర్తు వస్తారా? తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు లేరా? తెలంగాణ అంటే ఒక రాష్ట్రం కాదా? తెలంగాణ అంటే కేసీఆర్ మాత్రమే అనేది తప్పు. ఎందుకంటే మీరు ఇంకా ఆ భ్రమల్లోంచి పోవాలా. కేసీఆర్ మాత్రమే ఎట్ట గుర్తొస్తారు? తెలంగాణ 1250 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటూ వచ్చింది. విద్యార్థులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు పోరాటం చేస్తే వచ్చింది. దీంట్లో ఎన్నో జీవితాలు ఆగమైన పరిస్థితి మనం చూడొచ్చు. ఎంతోమంది కుటుంబాలు బజారున పడిన పరిస్థితి చూడొచ్చు ఉద్యమం వల్ల. అంటే తెలంగాణ వస్తుందని వాళ్ళ జీవితాలను త్యాగం చేసి తిరిగారు. వాళ్ళని మీరు నిర్లక్ష్యం చేశారు 10 ఏళ్ళ నుంచి. ఒక్కడిని పట్టించుకోలే. అసలు కనీసం అమరవీరుల కుటుంబాన్ని గుర్తించే కార్యక్రమం కూడా మీరు చేయలేకపోయారు 10 సంవత్సరాల్లో. 1250 మంది అమరవీరులు ఉన్నారని మీరే పదే చెప్పిన వాళ్ళు ఒక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మీ చేతిలో 10 సంవత్సరాలు పెడితే 1250 మంది అమరవీరులను గుర్తించి వారికి మేలు చేయలేకపోయి, వారికి ఏదన్నా బెనిఫిట్ చేసే వ్యవహారాన్ని చూడలేక కనీసం ఒక 500-600 మందిని గుర్తించిన పరిస్థితి చూడొచ్చు. మళ్ళీ మీరు ఇది చేయలేక సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు పంజాబ్లో ఉన్న రైతులకి చెక్కులు ఇయటానికి పోయాడు 3 లక్షల చొప్పున. మన తెలంగాణ ప్రజలు సొమ్ము తీసిపోయి పంజాబ్లో పంచిన పరిస్థితి. కానీ ఇక్కడ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకొని తల్లిదండ్రులకు గోస మిగిలించి చనిపోయిన పిల్లలకు సంబంధించిన కుటుంబాలను గుర్తించి వాళ్ళకి ఏదైనా సహాయం చేసే పరిస్థితిని మీరు చూడలే. మీరు కేసీఆర్ తెలంగాణ అంటే కేసీఆర్ గుర్తుకు వస్తారంట. కేసీఆర్ గుర్తుకు వస్తాడేమో, కేసీఆర్ మాత్రమే గుర్తుకు రాడు. తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలు గుర్తుకొస్తారు, తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీలలో జరిగిన ఉద్యమాలు గుర్తుకొస్తాయి, కళ్ళ ముందు కనపడతాయి. తెలంగాణ ఉద్యమం అంటేనే విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు చేసిన ఆ ఉద్యమమే కళ్ళ ముందు తెలంగాణ ఢిల్లీలో ఉన్న పెద్దలకు కూడా గుర్తొచ్చే పరిస్థితి. మీకు తెలుసో తెలియదు, మీరు ఒక భ్రమలలో ఉన్నారు. మా కుటుంబం చేయబట్టే తెలంగాణ వచ్చింది, మా కుటుంబం ఏదో త్యాగాలు చేసిందని. మీ కుటుంబం చేసిన త్యాగాలు ఉండొచ్చు, కానీ చాలా తక్కువ త్యాగాలు. మీకంటే 100 రెట్లు ఎక్కువ త్యాగాలు చేసిన కుటుంబాలు ఈరోజు బజారున పడ్డాయి. మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు, కానీ వాళ్ళు తిండికి లేక అనుభవిస్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ జీవితాలను అంకితం చేసి వాళ్ళు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈరోజు తిండికి వెళ్ళని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. అది మీరు గుర్తించాలి. మీరు అధికారం, ఆ దర్పాన్ని 10 ఏళ్ళు అనుభవించారు. ఎందుకంటే ఆ పిల్లలు ఏదైతే 1250 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో వాళ్ళ ఆత్మ బలిదానాలు వాళ్ళ సమాధుల సాక్షిగా వాళ్ళ సమాధుల పైన కుర్చీ వేసుకొని కూర్చొని మీరు పరిపాలన చేశారు 10 ఏళ్ళు. కానీ వాళ్ళని గుర్తించలేకపోయారు. వాళ్ళ ఆత్మాభిమాన దెబ్బతీశారు. వాళ్ళ కుటుంబాలకైనా వాళ్ళ ఆత్మకైనా శాంతి చేకూరేది, అది చేయలేకపోయారు. మళ్ళా ఈ ఉల్టా మాటలు మాట్లాడి మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. మీరు ఓవర్ యాక్షన్ తగ్గించి ప్రజలు మూడు ఎట్లా ఉంది, ప్రజల ఆలోచన ఎట్లా ఉంది ఆ మాటలు మాట్లాడింది. ఇంకో మాట ఈయన నిన్న మాట్లాడిండు, అసలు కేసీఆర్ సీఎం లేడంటే ప్రజలు జీర్ణించుకోలేకపోదండి. ఎవడు లేడు జీర్ణించుకోలేక. ఉంటే మీ కుటుంబం ఉంటుంది, మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది. కేసీఆర్ సీఎం లేకపోతే జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చేమో. ప్రజలకు ఎందుకు ఉంటుంది? ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి రావాల్సిన స్కీములు రావాలనేది తప్ప కేసీఆర్ రేవంత్ రెడ్డి పోతే ఇంకోహళ్ళ
కానీ ఒక ప్రభుత్వం అనేది రన్నింగ్ ఆన్గోయింగ్. దీన్ని ఏదో సెంటిమెంట్ చేసే ప్రయత్నం చేసి తెలంగాణకు మేమే బాసులు, తెలంగాణ అంటే మేమంటే తెలంగాణ, బీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష, ఇవన్నీ ఎక్స్ట్రా పదాలు. ఇది ఓవర్ యాక్షన్ అంటారు. ఈ ఓవర్ యాక్షన్ తగ్గిస్తేనే అది మళ్ళీ మీరే వస్తారు. మీ ముఖాలు తప్ప కవిత, నువ్వు లేదంటే హరీష్ రావు, మీ ముఖాలు తప్పించి బీఆర్ఎస్లో ఉన్న మిగతా నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని కాస్త మాట్లాడించే ప్రయత్నం చేస్తే కాస్త ప్రజాస్వామ్యం ఇది బతికుంది, కాస్త వాళ్ళు మళ్ళీ దిగొచ్చారనే నమ్మాయని 4 ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది తప్ప ఇట్లా మీరు ఇంకా ఈ యాక్షన్లు చేస్తే మళ్ళీ తీసి నేలకేసి కొడతారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. సాక్షి పత్రికలో బదిలీ బాట, పెద్ద సంఖ్యలో ఐఏఎస్లు ఐపీఎస్ల అధికారుల స్థానచలనం, 18 మంది ఐఏఎస్లు ట్రాన్స్ఫరు, 8 మందికి అదనపు బాధ్యతలు, 5 జిల్లాల కొత్త కలెక్టర్లు, 3 కమిషనరేట్ కొత్త పోలీస్ కమిషనర్లు, ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా స్మితా శిబర్వాల్, నీటిపారుదల శాఖ బాధ్యతలు రాహుల్ బొజ్జాకు, రఘునందన్కు జీఏడీ అదనపు బాధ్యతలు, బొర్రా వెంకటేశంకు బీసీ సంక్షేమ అదనపు బాధ్యతలు, సీఎంఓకు కొత్తగా మరో 3 ముఖాలు, సీఎం కార్యదర్శిగా చంద్రశేఖర్ రెడ్డి, ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలకు సంబంధించి ప్రధాన హెడ్డింగ్గా బదిలీ బాట అని ఒక వార్త పెట్టారు. అదేవిధంగా 6 గ్యారెంటీల కోసం ఇంధనమ్మ కమిటీలు, ప్రతి గ్రామానికి వార్డుకు 5గురితో ఏర్పాటు, పథకాలు ప్రజలందరికీ అందేలా కమిటీలు పనిచేయాలి. టీపీసీసీ విశ్వస్థాయి కార్యవర్గ సమావేశంలో నిర్ణయం. ఈ నెల 8 నుంచి రేవంత్ సమీక్షా సమావేశాలు. 6 గ్యారెంటీల అమలు కోసం ఇంధనమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తారట. ప్రతి గ్రామంలో వార్డుకి 5 నుంచి 6 మందితోని కమిటీ ఏర్పాటు చేస్తారు. 5 నుంచి 6 మందిలో అన్ని సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు ఉండే విధంగా సామాజిక సమతుల్యత పాటిస్తూ కమిటీలు వేస్తారు. ఆ కమిటీల ఆధ్వర్యంలోనే ఈ అమలు ఈ గ్యారంటీల అమలు ఉంటుందని చెప్పి కూడా వాటి పేరు ఇందిరమ్మ కమిటీలు అని పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు ఒక నిన్న పిసిసి సమావేశంలో తీర్మానించినట్టు చెప్పారు. కేటీఆర్ ఏడా ఒక మాట మాట్లాడిండు. ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, లోక్సభ అభ్యర్థుల ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ మోదీ తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడరు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం బీఆర్ఎస్ ఎంపీలతోనే సాధ్యం. ప్రజల గులాబీ దళాన్ని గెలిపించి తెలంగాణకు బలం ఇవ్వాలి. కాంగ్రెస్ 100 రోజుల్లో హామీ నెరవేర్చుకుంటే బొంద పెడతాం. ఏకపక్ష నిర్ణయాలు ఉండవట. అంటే మీరు ఇప్పుడు ఒప్పుకోవాలా? అంటే ఈ 10 సంవత్సరాల్లో మీరు చేసిన నిర్ణయాలని ఏకపక్ష నిర్ణయాలు అన్నట్లే కదా. ఇప్పుడు ఉండవు ఇక నుంచి అంటే ఇప్పటిదాకా ఉన్నాయి కదా ఏకపక్ష నిర్ణయాలు. ఆ ఏకపక్ష నిర్ణయాలు, అహంకారపూరిత నిర్ణయాలు ఎవరిని లెక్క చేయని, ఏ ప్రజా సంఘాలని, ఏ ప్రతిపక్ష పార్టీలని, ఏ ఉద్యమకారుల్ని లెక్క చేయని తనమే మిమ్మల్ని ఈ పరిస్థితిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మేము గెలిస్తే తప్ప తెలంగాణ అనే పదం పార్లమెంట్లో ఉండదని ఒక సెంటిమెంటు రాజేసే పరిస్థితి. కానీ మీరు గెలిచినా గెలవకపోయినా తెలంగాణ నుంచి గెలిచిన ఏ పార్టీ ఎంపైనా తెలంగాణనే మాట్లాడతారు, తెలంగాణ ప్రయోజనాల గురించే మాట్లాడతారు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే మీరేదో ఓన్ చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇక వేరే వాడు అసలు తెలంగాణ గురించి పట్టించుకోడు, వాడు గెలిచి వేరే రాష్ట్రం గురించి మాట్లాడతారు అన్నట్టు మీరు షో చేయబోతున్నారు. అది కాదు, మీ పార్టీగా మీరు ఏం చేయబోతున్నారో చెప్పండి. మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మళ్ళీ ఒక సెంటిమెంట్ను రాజేసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అంటే బీఆర్ఎస్, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు అనే కలరింగ్ ఇచ్చే ప్రయత్నం మీరు చేయటం వల్ల ఇంకా మీరు నష్టపోతారు. దట్టు మీరు మాట్లాడద్దు. అసలు కేసీఆర్ కుటుంబం నుంచి కేసీఆర్ మాట్లాడినా చెల్లుబాటు అయింది. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడు, ఉద్యమంలో ప్రత్యక్షంగా ఉన్నాడు, ఆయన చాలా త్యాగాలు చేసిండు జీవితంలో. ఆయన కొంత ఉంది, ఆయనకు మాట్లాడే అర్హత ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన్ని ఎత్తుకున్నాడు, చేసిండు, మంచి చెడు చేసిండు, దాంట్లో ప్రజలు సహకరించారు, అన్ని సంఘాలు సహకరించింది, ఆయన ముందుండి నడిపించింది కాబట్టి ఆయన మాట్లాడితే అర్థం ఉంటుంది. మీకు అర్హత లేదు, మీరు మాట్లాడటమే చాలా ఎబెట్గా ఉంటుంది. అధికారం ఉంది, అధికారాన్ని అనుభవించారు, మాట్లాడారు, 10 నీకు వదలండి. ఇప్పుడు వదిలి పార్టీలో ఉన్న సీనియర్లకు అవకాశం ఏంటి ఇస్తే అప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని విశ్వసించే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ కేటీఆర్ వచ్చి సమీక్షలు పెట్టా, కేటీఆర్ వచ్చి మాట్లాడా, కేసీఆర్ ఆదేశిస్తే మిగతా సీనియర్లు పనిచేసే పరిస్థితి ఉంటే ప్రజలు మిమ్మల్ని నమ్మకనే మీ ఓవర్ యాక్షన్ చూసే ప్రజలు కింద పడేసారు. మొన్న కాంగ్రెస్ని బొంద పెడతారట. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం, కాంగ్రెస్ 100 రోజుల్లో హామీ నెరవేర్చుకుంటే బొంద పెడతారు గ్యారెంటీగా. మీరు ఎట్లయితే నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా, డబుల్ బెడ్రూములు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ చేయకుండా మోసం చేస్తే మిమ్మల్ని ఎట్లా బొంద పెట్టారో కాంగ్రెస్ పార్టీ కూడా చేయకపోతే బొంద పెడతారు, దాంట్లో డౌట్ లేదు. అది మీరేం చింతపడాల్సిన అవసరం లేదు. అది 100 రోజుల 200 రోజుల ఇంకా 400 రోజులు అవుతారా పక్కన పెడితే తప్పనిసరిగా చేయకపోతే ఎవరినైనా బొంద పెడతారు, అది గుర్తుంచుకోవాలా. కానీ మీరు చేయాల్సింది ఏంది, మీరు చేసింది ఇప్పటివరకు ఏంది, మీరు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు, మీరు చేసిన ఇప్పటివరకు చేసిన తప్పులకు సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు, ప్రజలకు ఏం వివరణ ఇవ్వబోతున్నారు, టీఎస్పీఎస్సీ విషయంలో కానీ, డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ, నిరుద్యోగ వృత్తి విషయంలో కానీ,
ఉద్యమకారులు నిర్లక్ష్యం చేసిన విషయంలో కానీ వాటికి ముందు వివరణ ఇవ్వండి ప్రజలకి. ఎస్, మేము మా వైపు నుంచి తప్పు జరిగింది, ఈ భవిష్యత్తులో జరగదు. ఏ విషయంలో? ఉద్యమకారుల నిర్లక్ష్యం విషయంలో తప్పు జరిగింది, పిఎస్సి విషయంలో తప్పు జరిగింది. అరే, రోడ్ల మీద వందల మంది, వేల మంది వారాలకు వారాలు రోడ్ల మీద పడి ధర్నాలు చేస్తుంటే టీఎస్పీఎస్సీ విషయంలో ఒక్కడొచ్చి మాట్లాడాలి బయటికి. ఇదే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ. ఎస్, జరిగిందా జరగలేదా, మేము ఉన్నాం, మీకు భరోసా ఇస్తామని ఒక్కడు మాట్లాడలేదు. ఈరోజు వచ్చి మీరు మీకు 100 రోజుల్లో చేయకపోతే బొంద పెడతాం. నిరుద్యోగ వృత్తి 100 రోజుల మీరు అన్నది ఏంది? 2018 ఎన్నికల్లో నిరుద్యోగ వృత్తి మేము గెలిస్తే 3016 ఇస్తాం అన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది, 100 రోజులు కాదు. 5 సంవత్సరాలు కూడా దిక్కులేదు, దాని గురించి మాట్లాడినోడు లేడు. ఇట్లాంటి మీ వైపు జరిగిన తప్పులను కూడా మీరు సమీక్షించుకోండి, ప్రజలకి క్షమాపణ చెప్పండి జరిగి ఉంటే. దానికి ఎవరన్నా ఇవ్వండి కనీసం క్షమాపణ చెప్పకపోయినా, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది. మేమే బాసులు, మేముంటేనే తెలంగాణ ఉంది, మా ఫ్యామిలీ లేకపోతే తెలంగాణ లేదనే ఒక కలరింగ్ ఇవ్వద్దు. ఫ్యామిలీ కాదేడ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబం ఉంటేనే తెలంగాణ అంటేనే మా కుటుంబం అంటే తెలంగాణ. మేము లేకపోతే అసలు తెలంగాణ నుంచి మాట్లాడేటాడు, తెలంగాణ అంత అనాథ లెక్క ఇద్దనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయొద్దు. అంత సీన్ లేదు. తెలంగాణలో చాలా తెలివైన ప్రజానికి ఉన్నారు, నిర్ణయాలు తీసుకునే శక్తి ఉంది, ఎట్లా బతకాలనో తెలుసు. కాబట్టి ఇట్లా ఆంధ్ర వాళ్ళు కూడా అట్లా అనేది. తెలంగాణ ఇస్తే అసలు ఇక్కడ పరిపాలించేటోడు, మీరు ఏం పరిపాలించుకోలేస్తారు, అదే వర్డ్స్ మీరు మాట్లాడుతుంది. ఇవాళ మేము లేకపోతే దిక్కే లేదు, బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం లేకపోతే తెలంగాణ అనాథ అయిపోద్ది, మేము లేకపోతే అసలు మీకు దిక్కే లేదు అన్నట్టు 4 కోట్ల మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుంది మీ మాటలు చూస్తే. అది తగ్గించుకుంటే మీకు రాబోయే ఎన్నికల్లో ఏమైనా ప్లస్ అయింది, లేదంటే 9 నుంచి 3కు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో చూసిన అంశాలు. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. న్యూస్ అనాలిసిస్ నేను మీ శ్రీనివాస్.